నాగమణికంటకు భార్య భారీ జలకిచ్చింది. ఆయన సింపతి గేమ్‌కి బ్రేక్ వేసింది. నాగమణికంట బండారం బయటపెడుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ నాగమణికంటకు పెద్దగా ఫేమ్ లేదు. ఈ యంగ్ ఫెలో సంగతులు ఆడియన్స్‌కి తెలిసింది తక్కువే. కానీ హౌస్‌లోకి వస్తూనే ఆకర్షించాడు. తన ఎమోషనల్, ట్రాజిక్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బయటపెట్టాడు. బాల్యంలోనే నాగమణికంట తండ్రి కన్నుమూశాడట. తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందట. పెంపుడు తండ్రి వలన నాగమణికంటకు అనేక అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయట. తల్లి మరణిస్తే దహన సంస్కారాలు చేయడానికి డబ్బులు లేక అడుక్కున్నాడట. కన్నీరు పెట్టుకుంటూ నాగమణికంట చేసిన ఈ కామెంట్స్ హౌస్మేట్ని సైతం కదిలించాయి. వారు కూడా ఎమోషనల్ అయ్యారు. మరో సందర్భంలో విగ్గు తీసి విసిరేసిన నాగమణికంట ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఉండలేను బిగ్ బాస్, హౌస్ నుండి బయటికి వెళ్ళాక నా జీవితం ఏమిటో నాకే తెలియదు అంటూ ఏడుపు లాగించుకున్నాడు. మాట్లాడితే నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అత్తారింట్లో గౌరవం కావాలి, అవన్నీ పొందాలంటే నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటూ బరస్ట్ అవుతున్నాడు. నాగమణికంట చర్యలను గమనించిన కొందరు సింపతి గేమ్ ఆడుతున్నారు, పల్లవి ప్రశాంత్ని ఫాలో అవుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. హౌస్లో భార్య పిల్లల కార్డు వాడుతున్న నాగమణికంటకు వైఫ్ ప్రియా బ్రేక్ వేసింది. భర్త నాగమణికంటపై పరోక్ష విమర్శలు చేస్తూ వైఫ్ ప్రియా చేసిన సోషల్ మీడియా కామెంట్స్ కాకరేపుతున్నాయి. సమాజం కోసం విషపూరిత బంధం కొనసాగించడం కంటే వారితో విడిపోవడమే ఉత్తమం అని ఒక కామెంట్ పోస్ట్ చేసింది. భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని అర్థం వచ్చేలా మరో పోస్ట్ పెట్టింది. ప్రియా సోషల్ మీడియా పోస్ట్ గమనిస్తే ఇద్దరికి విభేదాలున్నాయని అర్థమవుతుంది. నాగమణికంట పెంపుడు తండ్రిపై చేసిన ఆరోపణలకు ఆయన స్టెప్ సిస్టర్ ఖండించిన సంగతి తెలిసిందే. తల్లి మరణించాక ఇంటి నుండి వెళ్ళిపోవాలనేది నాగమణికంట చాయిస్. అతన్ని ఎవరూ బయటికి పంపలేదు. మా నాన్న అన్ని బాధ్యతలు నెరవేర్చాడని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మరోవైపు నాగమణికంట కామెంట్స్ చూస్తుంటే బిగ్ బాస్ షో ద్వారా వచ్చే ఫేమ్, డబ్బుతో కుటుంబానికి చేరువ కావాలని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే నాగమణికంటలోని మరో యాంగిల్ లేడీ కంటెస్టెంట్స్కి చిరాకు తెప్పిస్తుంది. సందర్భం ఉన్నా లేకున్నా వెళ్ళి కౌగిలించుకుంటున్నాడు. నాగమణికంట తనను ప్రతిసారి కౌగిలించుకోవడంపై యష్మి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోనియాను పక్కకు తీసుకెళ్లి అడిగి మరీ హగ్ చేసుకున్నాడు. పెళ్ళైన నువ్వు అమ్మాయిల వెనక ఎందుకు పడుతున్నావని నైనిక అడిగింది. ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకే కదా చిల్లయ్యేది, బయటికి వెళ్ళాక మళ్ళీ రొటీన్ లైఫ్ అన్న అర్థంలో నైనికకు సమాధానం చెప్పాడు. నాగమణికంట కేమ్ జనాల్లోకి ఎలా వెళ్తుందో తెలియదు కానీ హోట్లు బాగా పడుతున్నాయి. ప్రతిసారి ఎమోషనల్లో ఉంటూ సేఫ్ అవుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.